కొంతమంది యూట్యూబర్లు పెద్ది సినిమా గురించి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి, చిక్రీ సాంగ్ గురించి చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. సో మరి దాని గురించి హీరో విశ్వక్సేన్ గారు అంటే వాళ్ళని ఉద్దేశించి ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనే విధంగా ఒక ట్విట్టర్ పోస్ట్ అయితే పెట్టారు. మరి అందులో అసలు వాళ్ళ గురించి ఏ విధంగా చెప్పారు ఆయన? అంటే విశ్వక్సేన్ గారు అనే వ్యక్తి టాలీవుడ్లో ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు కంపల్సరీగా ముందు నిలబడే వ్యక్తి అనమాట. సో ఆయనకి అంటే మంచి చేస్తే మంచి వైపు ఓకే మంచి అని చెప్తారు, ఆ చెడు చేసిన వాళ్ళని కూడా అంతే విధంగా తగులుకుంటారు అనమాట. ఇంకా ఆయన స్టైల్లో తగులుకున్నాడంటే మామూలుగా ఉండదు. ఆయన చాలా ఇంగ్లీష్లో రాశారు ఇక్కడ పదాలన్నీ. సో ఆయన తెలుగులో మాట్లాడితే ఎంత ఘోరంగా ఉంటుందో అందరూ తెలిసిందే. సినిమాల్లోనే మనం చూసాం ఆయన మాటలు ఎట్లా ఉంటాయి ఏంటని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీకి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ముందు ఉంటారు. సో ఆయన కోసం ఇప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఆయన పెట్టిన ఒక మాట ఏదైతే ఉందో, సో రీసెంట్గా కొంతమంది రివ్యూవర్ చేసే కొంతమంది ఉన్నారు యూట్యూబ్లో. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రివ్యూకి చాలామంది వ్యూవర్షిప్ వస్తుంది. అంటే వాళ్ళు ఒక సినిమాని చూసి బాగుంది బాగాలేదు అనే వాళ్ళ పర్స్పెక్ట్లో వాళ్ళు చెప్తారనమాట. సో అది చాలామందికి వీళ్ళు ఏదో బాగా చెప్తున్నారా అని అలవాటు పడ్డారు. సో వాళ్ళు మెల్లమెల్లగా ఏం చేస్తున్నారంటే తెలుగు సినిమాని కాపాడుతున్నాం అనే పేరుతో తెలుగు సినిమాని నాశనం చేస్తున్నారనమాట. వచ్చే ప్రతి సినిమాని బాగాలేదని చెప్పడం, వర్స్ట్ సినిమాని బాగుందని చెప్పడం. అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే కనుక ఓకే ఈ సినిమా బాగుంది, డబ్బులు ఇవ్వకపోతే ఆ సినిమా ఫ్లాప్. సో అలా ఈ సంవత్సరం నుంచి చూసుకుంటే మన వచ్చిన గేమ్ చేంజర్, ఫస్ట్లో వచ్చిన గేమ్ చేంజర్ వచ్చింది, మన వచ్చిన అక్కడ నటు దాకా. అంటే సినిమా జనాలు చూడకూడదు అంటే ఒక రివ్యూవర్ ఏం చేయాలి, సినిమాని జనాలకి షిఫ్ట్ అయ్యేలా చేయాలి. అంతేగాని వీళ్ళు చేస్తుంది ఏంటంటే సినిమా జనాలు చూడకూడదు అంటానికి ఎట్లా ఉండాలో అట్లాంటి రివ్యూలు ఇస్తున్నారు అనమాట. సో ఆ రివ్యూల సంగతి పక్కన పెడితే రీసెంట్గా వీళ్ళందరూ కలిసి అంటే వీళ్ళేదో పెద్ద హేమీలాగా ఒక గ్రూప్ వీడియో కాల్ అయితే చేసుకున్నారనమాట. సో దాంట్లో మాట్లాడుకుంటూ కొన్ని సినిమాల గురించి సెటైర్లు వేసుకోవడం, ఈ సినిమా ఆ డైరెక్టర్ తీస్తున్నాడు అనుకోలేదు, ఆ సినిమా అలాగే పెద్ద సినిమాలో కథంతా నాకు తెలుసు అని ఒక వ్యక్తి అన్నారు. సో ఆ తెలిసిన వ్యక్తి ఏంటంటే నాకు కథంతా తెలుసు, మరి ఈ కథతో సినిమా ఎట్లా తీస్తున్నాడో చిక్రీ అన్నాడు, అది ఇది అని చెప్పి మాట్లాడారనమాట. సో మరి ఆ వ్యక్తికి అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే సినిమా రాకముందే ఎలా జడ్జి చేస్తారు. కొన్ని కథలు ముందు అలాగే ఉంటాయి, తీసేటప్పుడు ఒకలా ఉంటాయి, వచ్చిన తర్వాత ఒకలా ఉంటాయి, థియేటర్లో ఆడియన్స్ ఒకలా చూస్తారు. సో అట్లాంటిది మీరు చూడకుండా కూడా ఆ కథ జస్ట్ వినేసి మీకు అది తెలిసిపోతే ఆ సినిమా దాన్ని జడ్జ్ చేస్తారా? సో ఇంత ఇదేం మీకు ఎవరు ఇచ్చారని చెప్పి. అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. సో ప్రొడ్యూసర్కి చెప్పారనమాట వీళ్ళ రివ్యూస్ కానీ వీళ్ళ ఇది కానీ బ్యాన్ చేయండి అని చెప్పి. సో మరి ప్రొడ్యూసర్స్ దానిపైన యాక్షన్ తీసుకుంటారా లేదని చూడాలి. సో అది పక్కన పెడితే విశ్వక్సేన్ గారి మటుకు నిలబడ్డారు. ఆ వీడియోని తీసుకొచ్చి ఆయన పెట్టి వీళ్ళు ఒక పారాసైట్స్ తిన్నపల్లెల్లోనే ఉమ్మేసే బ్యాచ్ అన్నట్టు కదా. సో వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆయన చాలా సీరియస్ అయితే అయ్యారనమాట. ఆయన పెట్టిన పోస్ట్కి దాదాపు 1 మిలియన్ పైన వ్యూస్ కూడా వచ్చాయి ట్విట్టర్లో. సో విశ్వక్సేన్ గారు నిలబడుతుంటున్నారు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అలాగే టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన పక్కన ఆయన నువ్వు కరెక్ట్గా మాట్లాడేవన్నా అని చెప్పి అందరూ నిలబడుతున్నారు. సో మరి విశ్వక్సేన్ గారు ఇట్లా మాట్లాడతాం మరి మీకు ఓకే అనుకుంటే మీరు కూడా ఆయన మాట్లాడినందుకు స్పందిస్తే మీరు కామెంట్స్ చేయండి.